హాయ్ గైస్, వెల్కమ్ టు నరేష్ టైలర్. ఈరోజు టాపిక్ వచ్చేసి మన నరేష్ టైలర్లో ఓన్లీ నరేష్ టైలర్ గురించే. మన లేడీస్ టైలర్లు చాలా మిస్టేక్ ఏం చేస్తున్నారంటే 45 రోజులు నేర్చుతున్నారు టైలరింగ్ని. నేర్చి మాకు వస్తుంది టైలరింగ్ అంటున్నారు, కానీ అది టైలరింగ్ నేర్చినట్లు కాదు. మింగిట పోయిన సెలరీ పేరు 45 రోజులు 7,000 ఇచ్చి వచ్చినాము. అట్లా కానీ కాదు, ఖచ్చితంగా ప్రాక్టికల్ చేయాలి. ఒక నేను ఐటీఐ ఎలక్ట్రీషియన్ గిట్టే చేసిన, సర్టిఫికేట్ ఒకటే ఉంది పెట్టేలా. అది ఏం పనికిరాదు. మనం పోయి ఎలక్ట్రీషియన్ చాలా హౌస్ వైరింగ్ అంట, బయట లైన్ మెయిన్ నెంబర్ తిరిగి అవన్నీ నేర్చుకుంటే, ప్రాక్టికల్ నేర్చుకుంటే మనం జీవితంలో అయితే మనకు పనికి వస్తుంది. అది నేర్చుకుంటే వేస్ట్ ఏం పోదు. ఈ టైలర్స్ గిట్ట ఏం చేయాలంటే, మీరు బాగా సంవత్సరం కష్టపడాలి. 10 ఏళ్ళు చదువుతావు, ఒక సంవత్సరం కష్టపడితే ఏమవుతుందని చెప్తే సంవత్సరమా టైలరింగ్ అని అంటారు. ఓ 45 రోజులు నేర్చి మిషన్ ఇంట్లో వేసుకొని అది 4 రోజులు దొక్కి మనం రన్నింగ్కు కొత్తలా బూట్లు తెచ్చుకుంటాం చూడు, రన్నింగ్ షూస్ తెచ్చుకొని పోదాం అనుకొని 2 రోజులు పోయి దాన్ని తిరిగి చూడం. వాళ్ళకి ఆ మిషన్ తిరిగి చూడరు. ఆ మిషన్ని దాని మీద బుట్టీలు ఏమేమో ఎక్కుతుంటాయి, కోళ్ళు గీట ఎక్కుతుంటాయి. ఆ పిల్లలు దొక్కుతుంటారు, సూదులు పోతే ఆ మిషనే ఖరాబ్ అయింటుంది, స్ట్రక్ అయిపోయింటుంది ఆ మిషన్. అది కానే కాదు. మన ఇంటితోటి మనం నేర్వం గాయస్, మన ఇంట్లో గిట్ట మనం నేర్వం. మనం నేర్చినప్పుడు మామనారు పోయి ఒక షాప్లో వర్క్ చేయాలి. పీస్ వర్క్ జీతం లెక్కను ఎట్లా అనేది ఖచ్చితంగా పోవాలి. పోతేనే మనకు వస్తుంది. ఇప్పుడు డ్రైవింగ్ ఫీల్డే ఉంది. నేను డ్రైవింగ్ స్కూల్కి పోయినా 40 రోజులు సర్టిఫికేట్ ఏది ఆర్సీ లైసెన్స్ ఇస్తారు. ఆర్సీ కాదు, లైసెన్స్ ఇస్తారు. ఇచ్చిన వెంబడి అయిపోయా వచ్చిందని ఇంట్లో అట్లా లైసెన్స్ పెట్టుకున్న చాలా మంది ఉన్నారు. బులోరోనో లేకపోతే ఊళ్ళో ట్రాక్టరో ఎవరన్నా వెంబడి పోయి నేర్చుకొని ప్రాక్టీస్ అయ్యి సొంత కారు తెచ్చుకొని నేర్చుకొని మనకు కారు వస్తుందని ప్రూఫ్ చేసి ఒక తిరుపతి, శ్రీశైలం, మణికొండ గుట్టలెక్కించి ఫ్యామిలీని సేఫ్ దొరికొస్తే డ్రైవింగ్ వచ్చినట్లు. ఈ టైలరింగ్ గిట ఒక సంవత్సరం నీవు కరెక్ట్ పర్ఫెక్ట్ కుట్టి నీవు ఇంటి పక్కల గిరాకీ వస్తే జాకెట్ లేకపోతే బ్లౌజ్, ఓ డ్రెస్ ఏదైనా కుట్టి నీకు గిరాకీ పక్క ఇంటి ఏమో వాళ్ళ అక్కనో చెల్లెలో వేరే ఊరోళ్ళు చూసి నీకు గిరాకీ వస్తే అది టైలరింగ్ వచ్చినట్లు. మన ఇంట్లో కుట్టి అవి కుట్టి ఇవి కుట్టి మనతోటి బాగానే కుట్టినవి అంటారు. తర్వాత వేరే వాళ్ళతోటి అట్లయింది ఇట్లయిందని చాలా చెప్పుకుంటారు. అది కాదు టైలరింగ్ అంటే. కరెక్ట్ సంవత్సరం ఖచ్చితంగా నేర్వాలి. చేయి సాఫ్ చేసుకోవాలి. చేయి సాఫ్ చేసుకోమంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. నేర్చుకోము 6 నెలలు అయితే దాన్ని స్పీడ్ కుట్టడము. రోజుకి ఒకటే షర్టు ఒకటే పాయింట్ కుట్టేటోళ్ళు ఓ 4 పాయింట్లు కుట్టాలంటే ప్రాక్టీస్ బాగా చేయాలి. రోజుకి 10 గంటలు 8 గంటలు కష్టపడితే నాన్ స్టాప్ నెలలు 25 రోజులు వస్తేనే చేస్తారు గైస్. ఓన్లీ ఇది లేడీస్ కోసం, బాయ్స్ కోసం, అందరి కోసం. ఓకే గైస్, మనము వీడికే చాలా టైం అయింది. మన నరేష్ టైలర్లో ఈరోజు చిన్న టాపిక్ చెప్పినందుకు